నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ అనుకున్నట్టే మన కసిరెడ్డి పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో 1,00,000 కోట్ల రూపాయలకు వ్యాపారం జరిగితే కేవలం 300 చిల్లర కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ చేసి మిగతా మొత్తం మనీ ట్రాన్సాక్షన్ చేసి అదేవిధంగా ఆ కేసుకు సంబంధించి దాదాపు 18,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని, అందులో దాదాపు 3,000 కోట్ల రూపాయలు దేశం దాటి కూడా హవాలా రూపంలో వెళ్లిపోయిందని, అక్కడ విదేశాల్లో పెట్టుబడులు కూడా పెట్టారని చెప్పి సాక్షాత్తు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో ప్రస్తావించడము, తరువాత అమిత్ షా గారిని కలవడము, దాని తర్వాత కేసు చకచకా ముందుకెళ్తుండటంతో కొంతమంది ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పోలీసుల సహాయంతో, వైఎస్ఆర్సీపీ పోలీసులని నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. వారి సహాయంతో ఆయన అయితే పథకం ప్రకారమే పరారైపోయాడంట. నాకు తెలిసి ఆయన పరారైపు కూడా చాలా రోజులైంది. ఎప్పుడైతే ఈ కేసు ముందుకెళ్తా ఉందో అప్పుడే ఆయన పరారైపోయాడు. కానీ ఇప్పుడైతే తెలిసింది మాత్రం ఇప్పుడే చూడండి, ప్రణాళిక ప్రకారమే పరారు. కొందరి పోలీసుల సహకారంతోనే కసిరెడ్డి అజ్ఞాతంలోకి. ఏడ అజ్ఞాతంలోకి లేదు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా వీసా పాస్పోర్ట్ అవసరం లేనటువంటి నేపాల్లో తలదాచుకోవాలనేటువంటి ప్రణాళికలు అయితే రచించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా నేపాల్లో తలదాచుకోవడానికే మన వల్లభనేని వంశీ ఉన్నాడు కదా, ఆల్రెడీ వాళ్ళ అనుచరులు 60 మంది నేపాల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. సో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎవరైతే కేసుల్లో ఇరుక్కున్నారో వాళ్ళు మొత్తము నేపాల్కి అయితే వెళ్తున్నట్లు తెలుస్తుంది. రాజ్ తండ్రిని ప్రశ్నించిన సిట్ అధికారులు విచారణకు సహకరించని ఉపేందర్ రెడ్డి 18,000 కోట్ల రూపాయల స్కామ్ చేసి 3,000 కోట్ల రూపాయలు దాదాపు హవాలా రూపంలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టి నోరు కూడా మెదపడం లేదంట, విచారణకు సహకరించడం కూడా లేదంట. ఈయన పేరే కసిరెడ్డి. ఈయనకు నోటీసులు ఇస్తే 3 సార్లు నోటీసులు ఇస్తే కనీసం నోటీసులకు స్పందించకుండా పరారైతే అయిపోయాడు. వైఎస్ఆర్సీపీ వాళ్లకు పోలీసులన్నా కోర్టులన్నా నోటీసులన్నా అసలు భయం కానీ భక్తి కానీ లేకపోవడమే దీనికి కారణము. ఏమైతాదిలే పోయి మళ్ళా బెయిల్ తెచ్చుకుందాము, బెయిల్ తెచ్చుకోవడానికి కావాల్సినంత డబ్బులు మన దగ్గర ఉన్నాయి, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము, కొంతమంది పోలీసులు మనకు ఇంకా అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు, లోపల ఏం జరుగుతుందో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, సో మనము ముందస్తుగా మనం ప్రణాళికలు రచించుకోవచ్చని చాలా ధీమాతో అయితే ఉన్నారు. అన్ని ప్రశ్నలకు తెలియదనే సమాధానం. ఈయనే కాదు, వీళ్ళ తండ్రే కాదు, ఎవరు ఏ కేసులో అరెస్ట్ అయినా ఒకటే సమాధానం వైఎస్ఆర్సీపీ వాళ్ళది. పొన్నవాళ్ళు చెప్పించినట్టున్నాడు, ఏం అడిగినా తెలియదని చెప్పమని అదే చెప్తా ఉన్నారు. బెజవాడ సిట్ ఆఫీసుకు రావాలంటూ నోటీసులు. హైదరాబాద్ లో 2వ రోజు సిట్ సోదాలు. రాజ్ మరదలి కంపెనీ లావాదేవీలపై పత్రాలు సీజ్. స్నేహితుడి ఫామ్ హౌస్ లో రాజ్ కారు స్వాధీనము. ఫామ్ హౌస్ కూడా ఉందంట వాళ్ళ స్నేహితుడికి, అక్కడ కారు కూడా స్వాధీనం చేసుకున్నారంట. వైసీపీ హయాంలో జరిగిన ₹1,000 కోట్ల మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి పాత్రధారిగా భావిస్తున్న ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రణాళిక ప్రకారమే పరారైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారణకు వచ్చింది. జగన్ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన కొందరు పోలీసుల అధికారుల సహాయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అజ్ఞాతంలోకి వెళ్ళినాడంటే ఏం తక్కువ డబ్బులా తిన్నారు. 3,000 కోట్ల రూపాయలు అజ్ఞాతంలోకి వెళ్తాడు, జల్సా చేస్తాడు, వస్తాడు. వాళ్ళ పని ఏమంటే ఎట్లాగైనా 4 సంవత్సరాలు తలదాచుకుంటే తర్వాత సంగతి తర్వాత అని చెప్పి ఒక్కొక్కరు కొంతమంది రాష్ట్రాలు దాటుతున్నారు. రాష్ట్రాలు దాటితే కూడా దొరికిపోతామని దేశాలు కూడా దాటిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లలో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు పోలీసులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి. చేబ్రోలు కిరణ్ అరెస్టు విషయంలో స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొని వస్తున్నారని మన మాజీ ఎంపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు ఏ విధంగా అయితే పోలీసులు సహకరించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ విషయంలో 11 మంది సస్పెండ్ అవ్వడం కూడా తెలిసింది. కానీ ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు అనుకూలంగా అయితే పనిచేస్తున్నారు. కాబట్టే వీళ్ళ అరెస్ట్ చాలా కఠినతరంగా మారింది. ముందుగా ఈ కూటమి ప్రభుత్వం చేయవలసిన పని, ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళను విధుల నుంచి తప్పించడము ఒక్కటే మార్గము. వాళ్ళను గనుక విధుల నుంచి తప్పించకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీరు ఒక స్కెచ్ చేస్తారు, ఆ స్కెచ్ లీక్ అయిపోతుంది, వాళ్ళు పారిపోతారు. నిన్నటికి నిన్న
భూమన కరుణాకర్ రెడ్డి అంటాడు 2000 మంది ఎంప్లాయీస్ మా పార్టీ వాళ్ళు టీటీడీలో పనిచేస్తా ఉన్నారు అని చెప్తాడు. వాళ్ళే ఫోటోలు తీస్తారు, వాళ్ళే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి వాళ్ళే వీడియోలు తీసి సనాతన ధర్మాన్ని కాపాడేది ఎక్కడ, సనాతన ధర్మం అంటారు కదా, చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడు, నారా లోకేష్ ఎక్కడ పోయినాడు అని చెప్పి బయటకు వచ్చి హడావిడి చేస్తారు ప్రెస్లో. కాబట్టి ఎవరెవరైతే ముఖ్యంగా పోలీసు శాఖలో ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారో ఆ ప్రక్షాళన జరగకపోతే ఒక అరెస్టు కూడా జరగదు. కాబట్టి ముందుగా ప్రక్షాళన చేసిన తర్వాత ఈ సోదాలు, ఈ అరెస్టులు ఇలాంటివి ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. కానీ 1 సంవత్సరం అయినప్పటికి కూడా ఇంకా ఒక్క పెద్ద తలకాయ కూడా దొరకకపోవడానికి కారణము మన భారతదేశ జ్యుడిషియరీ సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్, అదేవిధంగా కొంతమంది పోలీసులు వీళ్ళకి సహకరిస్తూ ఉండడము. ఆ లూప్ హోల్స్ పెట్టి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడము, లేదా పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తున్నారో ముందస్తు సమాచారం తెలిసిపోవడంతో అప్రమత్తమై పారిపోవడం జరుగుతుంది. కాబట్టి ముందుగా పోలీసు వ్యవస్థ ప్రక్షాళన అయితే కానీ పెద్ద పెద్ద వాళ్ళను అరెస్ట్ చేసేదానికి కాదని ఈ ఒక్క ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.